డ్రాయింగ్ రేస్ చేసి ఏం చేస్తావు ఏంది మార్నింగ్ ఇవాళ కాలేజ్ లేదు. సో అయితే స్వర్ణగిరికి పోదామని ప్లాన్ వేసినాం, వెళ్తున్నాం. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి స్వర్ణగిరికి వెళ్ళిపోలే. బాయ్ బాయ్. ఎడిపోదాం ఇలా చెప్పురా. ఎట్లేదా నువ్వు ఇంట్లోనే అనుకో, రావుగా. సరే రాడంట, చూద్దాం. నా ఊడు కాదు, ఇది ఎట్టైనా పట్టకపోతే ఇవ్వాల. దేవుడి కాడికి పోయేటప్పుడు రాను గీను చూద్దాం అనద్దు బోసు. అర్థమైందా? వస్తా అని చెప్పు. వస్తా. అది మంచోడు బోసు బాబు, మంచోడు బోసు, మంచి బాలుడు. సరే ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్వర్ణగిరి ట్రిప్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం స్వర్ణగిరికి. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను నార్మల్గా ఇవాళ కాలేజ్ క్లాసెస్ లేవు కదా, కాలేజీకి వెళ్ళలేదు అండ్ హాలిడే అట్లా కూడా. సో స్వర్ణగిరి వెళ్దాం, కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుందని అనుకున్నా. కాకపోతే ఎట్లాగ వెళ్తున్నాం కదా, వ్లాగ్ చేద్దాం అని అనుకొని నేను స్వర్ణగిరి హిస్టరీ తెలుసుకున్నా. అంటే నార్మల్గా ఇప్పుడు మన యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, సో దాంట్లో నుంచి కొన్ని అంటే మొత్తం పూర్తి కాదు, కొన్ని అయితే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెంపుల్. నేను మొత్తం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైడ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మేము గట్కేసర్ టు స్వర్ణగిరి, మా గట్కేసర్ నుంచి 23 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మాకు ఒక 45 మినిట్స్ పడుతుంది. అంటే హైవేనే కాబట్టి ట్రాఫిక్ ఏమి ఉండదు. చల్లగా ఏమో. బైక్ పార్కింగ్కి టికెట్ తీసుకోవాలన్నమాట, 20 రూపీస్. ఇక బైక్ పార్కింగ్ 20 రూపీస్. అంటే పార్కింగ్ అయితే చేసేసాం. ఇక వెళ్ళాలి, మెట్ల ద్వారా పైకి ఎక్కేసేసేయాలి. స్టార్టింగ్ వచ్చేసి బ్రహ్మరథం కనిపిస్తుంది అన్నమాట గుడి స్టార్టింగ్లో. అండ్ ఇటు చూసుకుంటే మన స్టెప్స్ వే వస్తుంది. ఇక ఇటు సైడ్ చూడండి మొత్తం స్వర్ణగిరి.
ఇది మెట్ల మార్గం అనమాట. మొత్తం 108 స్టెప్స్ ఉంటాయంట, 108 స్టెప్స్ ఎక్కేద్దాం. మనకి బ్రహ్మరథం తర్వాత దేవుడి వారి పాదాలు కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు. స్వర్ణగిరి టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది. ఇంతకీ ఈ గుడి కట్టడానికి కారణం ఏంటంటే, శ్రీ రామారావు గారు యొక్క కుమారులు శ్రీ గోపీకృష్ణ గారు ఇంకా మురళీకృష్ణ గారు ఈ గుడి కట్టించడం జరిగింది. అసలు ఈ గుడి కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, శ్రీ రామారావు గారి యొక్క సతీమణి విజయలక్ష్మి గారు ఒకరోజు వాకింగ్కి టెర్రస్ మీదకి వెళ్తుంటే లిఫ్ట్ యాక్సిడెంట్ అయ్యి విజయలక్ష్మి గారు కోమాలోకి వెళ్ళడం జరిగింది. దానికి ఎంతో కుమిలిపోయిన రామారావు గారు ఒకరోజు తిరుపతి వెళ్ళి అక్కడి తీర్థం విజయలక్ష్మి గారికి ఇవ్వటం జరిగింది. దాంతో విజయలక్ష్మి గారు కోమాలో నుంచి బయటపడడం జరిగింది. అప్పుడు రామారావు గారి స్వామి సన్నిధి కట్టించి దాంట్లో సేద తీరాలనుకున్నారు. అయితే ఈ గుడి పూర్తిగా 7 సంవత్సరాలు టైం పట్టిందంట కట్టడానికి. 2013లో స్టార్ట్ అయితే 2024 మార్చిలో ఫస్ట్ పూజ జరిగిందంట. ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళాలంటే. దర్శనం టికెట్లు అయితే తీసుకున్నాం. పర్సన్కి 50 రూపీస్ దర్శనం టికెట్. మేము ఇద్దరం కాబట్టి 100 పడ్డది. అండ్ స్టార్టింగ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంటుంది, బాగుంది. నెక్స్ట్ గోపురం. క్యూ చూసారు కదా ఎంత ఉందో దర్శనంది. రాకరా గర్భగుడికి లెఫ్ట్ సైడ్లోనే రథం ఉందన్నమాట. దేవుడి కార్యక్రమాలప్పుడు అంటే కళ్యాణం అప్పుడు ఊరేగించడానికి రథము. రథంకి రథం దాటినాక కొద్ది ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఇంకో సైడ్ ఎంట్రీ అనమాట. ఇది మనం వచ్చింది ఒక ఎంట్రీ, ఇది సెకండ్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ నుంచి వస్తుంటే మనకి వెంకటేశ్వర స్వామి స్కల్ప్చర్ కనిపిస్తుంది అనమాట. వెంకటేశ్వర స్వామి స్కల్ప్చర్ పక్కనే శ్రీవారి వైభోత్సవ మండపం. అండ్ మనం ఇప్పుడు సెకండ్ ఎంట్రీ నుంచి పైకి వెళ్తున్నాం అన్నమాట గుళ్ళోకి. మన సెకండ్ ఎంట్రీ నుంచి వస్తుంటే ఈ గోపురం కనిపిస్తుంది. ఇది వచ్చేసి శ్రీవారి వైభోత్సవ మండపం అంట. పెద్దగా ఉంది, బాగుంది. మన బోస్బాబు మొత్తం కవర్ చేస్తాడు అనమాట. బోర్డ్స్ అన్నీ వచ్చేసి. బోస్ హాయ్ అబ్బు. ఇది వెయిట్ చాలు. శ్రీ వాసవి అమ్మవారి సన్నిధి గుడి వచ్చేసి మనకి
అమ్మవారి మండపం దాటంగానే ఇవి కనిపిస్తాయి అన్నమాట, గోమాతలు. లో ఇక ఇట్లా ఇవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బోర్డు మీద ఒక్కొక్క సంథింగ్ మంత్రమో లేకపోతే చాంటింగ్, ఓకే చాంటింగ్వి రాసి ఉన్నాయి అనమాట. వస్తే ఇక్కడ ఎంతో రెడీ చేస్తున్నారు మండపం సంథింగ్. సహస్ర దీపాలంకరణ మండపం. మనం ఇప్పుడు గుడికి అంటే గర్భగుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్నాం అన్నమాట. లెఫ్ట్ సైడ్లోకి వస్తుంటే మనకి ఇక్కడ స్వామి 120 అడుగుల విగ్రహం. ఈ విగ్రహాన్ని ఎక్కడానికి 5 years పట్టిందంట. అండ్ ఈ విగ్రహం ఏంటంటే అంటే ఎక్కడ ఉండదు ఈ స్కల్ప్చర్లా, అంటే పోజ్ వేరేగా ఉంటుంది. చిన్నపిల్లలకి ఇంకా సరదాగా పెడతారు చూడండి పోజ్, అట్లా ఉంటుంది అంట. ఎక్కడా లేదు, ఇక్కడే ఉందంటున్నారు. 120 అడుగులు, 5 years. ఆంజనేయ స్వామి రైట్ సైడ్కి వస్తే మీకు ఒక గంట కనిపిస్తుంది. ఇది 1700 kgs అంట గంట. అండ్ ఒక్కసారి కొడితే 3 minutes మోగుతుందంట, అరౌండ్ 3 minutes, అంతే 3 minutes మోగుతుందంట. 1700 kgs. అండ్ మనకి లెఫ్ట్ సైడ్కి వస్తే, గంట చూసిన లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి వచ్చేసి మొత్తం. మొత్తం 4 sides ఉందన్నమాట. శ్రీ జలనారాయణ సన్నిధి. అండ్ స్వామివారి స్కల్ప్చర్ వచ్చేసి 2500 kgs అంట. స్వామివారి విగ్రహం 2500 kgs. మొత్తం 4 sides వాటర్ ఉన్నాయి. ఇంకా 4 sides సంథింగ్ కొన్ని అవతారాలు ఉన్నాయి. అంటే 4 sides 4 అవతారాలు పెట్టారు. ఇది వచ్చేసి 4th side కంప్లీటెడ్. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఫేసింగ్కి వస్తుంటే దీపారాధన పోలంట. చూడండి ఎంత ఎత్తుందో. అయితే మేము పైకి వెళ్ళొచ్చు అనుకున్నాం, కాకపోతే మళ్ళీ పైకి వచ్చేసి మనం ఇటు వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫ్లోర్కి. ఇందాక మనం ఉంది గ్రౌండ్లో, ఇది ఫస్ట్. మనకి ఇటు వస్తుంటే లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తుంది అనమాట. కొద్ది బాగా సౌండ్ రా నీకు. హలో, మనకి చాంటింగ్స్ వినిపిస్తూనే ఉంటాయి అన్నమాట 24 hours.
కరెక్ట్గా నాకు తెలియదు ఏ అవతారమో, మీరు కామెంట్ చేసి చెప్పండి ఏ అవతారమో. కోనేరుకి మనం ఎగ్జిట్ అవుతుంటే ఇక్కడ గోశాల ఉంటుంది అన్నమాట. గోశాల ఎవరన్నా ఫుడ్ పెట్టాలనుకుంటే కోనేరు నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఉంటాడు. కరెక్ట్గా ఆంజనేయ స్వామి ఎదురుగా అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, మంచిగా జరిగింది. ఇక నెక్స్ట్ పని ప్రసాదం తీసుకున్నాం. ఇక ఫస్ట్ ఒక ప్యాకెట్ ఫ్లేవర్ అయిపోయింది అనమాట, వేసేసాం. తర్వాత ఇంటికి డాడీ వాళ్ళకి ఇంకో 2 లడ్డూలు తీసుకున్నాం. నెక్స్ట్ ఏంట్రా అటు కాళ్ళు అయితే బాగా కాలిపోతున్నాయి. మొత్తం బ్లాక్ గ్రానైట్ వేసారు కింద. అరే ఇక్కడ ఏందో ఉంది చూద్దాంబా. ఆంజనేయ స్వామి ఎదుగురంగానే 360 degrees కెమెరా అది ఉంటుంది కదా రోలింగ్ది, ఎప్పుడు రీల్స్లో చూడటమే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా భలే ఉంది. సరదాగా అయితే ఇదైతే తిరిగేసాం. నెక్స్ట్ మొత్తం చూపించేసాం. మా వాడు చూడు ఈ వీడియోతో వైరల్ కావాలని కోరుకుంటాడు దేవుడికి. వచ్చింది ఇట్లా వచ్చి ఇట్లా మళ్ళీ టర్న్ తీసుకొని ఇట్లా వచ్చాము గుళ్ళకి. అంటే గోపురంలో నుంచి ఎంట్రీ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జిట్ ఏంటంటే గోపురం నుంచి లెఫ్ట్ ఇట్లా వెళ్ళిపోయి మన అది ఉంది కదా బ్రిడ్జ్, అటు సర్వీస్ రోడ్ ఎక్కేస్తాం అన్నమాట పైకి. రోడ్డుకి అంటే మీరు మెయిన్ రోడ్ మీద ఉన్నప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటుంది స్వర్ణగిరి టెంపుల్. దగ్గర మెయిన్ రోడ్కి దగ్గర. దర్శనం అయిపోయింది. కాకపోతే గర్భగుళ్ళకి అంటే లోపట గుళ్ళకి కూడా ఫోన్ తీసుకుపోయి ఉంటే మంచిగా ఉండు, కానీ కొన్ని ప్లేసెస్ మిస్ అయినాం దాంట్లో. కాకపోతే దానికి ఫోన్కి ఎంతో కొంత టికెట్ ఉన్నా తీసుకుందాం, కానీ అసలు టికెట్ నో ఎంట్రీ ఏం లేదు. జస్ట్ దర్శనం చేసుకోవడం, బయటకు వచ్చి ఫోన్ కనెక్ట్ చేసుకోండి. స్వర్ణగిరికి రండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ కావాలి టెంపుల్కి. నేను ఒక కోరుకున్న జస్ట్ ½ an hourలో నా కోరిక ఓకే అయింది. చాలా థ్యాంక్స్ గాడ్కి అయితే, వెంకటేశ్వర స్వామికి. మీరైతే ఖచ్చితంగా విజిట్ కండి టెంపుల్కి, మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే బాయ్.